గొర్రెల యూనిట్లు 151,671 గొర్రెల యూనిట్లు, 97,480 మేకల యూనిట్ల పంపిణీ కూడా ప్రభుత్వం పంపిణీకి ఈ మాదిరిగానే షెడ్యూల్ ఇచ్చి ఈ మాదిరిగానే పంపకం చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉంది. ఈ పథకంలో మొదటి దశలో ఇప్పుడు 2021 మార్చి చివరిలోగా, అంటే ఈ మార్చి చివరిలోగా 20,000 యూనిట్లను సప్లై చేయడం జరుగుతుంది. రెండో విడత మళ్ళీ ఏప్రిల్ నుంచి, అంటే అదే మార్చి దాకా 20,000 యూనిట్లు, తర్వాత ఏప్రిల్ అంటే మరుసటి నెల ఏప్రిల్ నుంచి ఆగస్టు దాకా 130,000 యూనిట్లు. తర్వాత మళ్ళీ మూడో విడత సెప్టెంబర్ నుంచి, అంటే ఒక నెల తర్వాత సెప్టెంబర్ నుంచి మళ్ళీ డిసెంబర్ 2021 లోపు మరో 99,000 యూనిట్లు అన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే, ఎందుకంటే దాదాపుగా 40 లక్షల మేకలు, గొర్రెలు ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగాను అక్కచెల్లెమ్మల జీవితాలలో వెలుగులు తీసుకొని రావాలని మన ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో అడుగులు ముందుకు వేస్తూనే వచ్చింది. ఒక అమ్మఒడి కానివ్వండి, ఒక ఆసరా కానివ్వండి, ఒక చేయూత కానివ్వండి, ఒక 0 వడ్డీ పథకం కానివ్వండి, అక్క చెల్లెమ్మలకి ఇచ్చేది, ఒక సంపూర్ణ పోషణం ద్వారా అక్క చెల్లెమ్మల జీవితాలు ఇంకా మెరుగు కావాలి అని చెప్పి ఆశపడ్డమైతేనేమి, విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, నామినేటెడ్ పదవుల్లో 50% అక్క చెల్లెమ్మలకి ఇచ్చేట్టుగా చట్టాలు చేయడం అయితేనేమి, నామినేటెడ్ వర్కుల్లో కూడా అక్క చెల్లెమ్మలకు 50% ఖచ్చితంగా ఇచ్చేట్టుగా చట్టాలు చేయడం అయితేనేమి, ఇవన్నీ ఇక్కడి నుంచి మొదలు పెడితే చివరికి దాదాపుగా 31 లక్షల చిల్లర ఇళ్ల పట్టాలు కూడా నేరుగా అక్క చెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం అయితేనేమి, ఏ పథకం తీసుకున్నా కూడా మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అన్నది, మన ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే ప్రభుత్వం అన్నది వేరే చెప్పాల్సిన పనే లేదు. ప్రతి అడుగు కూడా అదే దారిలోనే కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో మనం ఇచ్చే ఈ చేయూత, ఈ ఆసరా సహాయం ఏదైతే ఇస్తూ ఉన్నామో ఆ డబ్బులు ఊరికే ఇవ్వడమే కాకుండా ఆ డబ్బులతో ఈ అక్క చెల్లెమ్మలు, ఆ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు నిజంగా ఆ అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బులు ఇవ్వడమే కాకుండా ఆ డబ్బులు ఒక వ్యాపారం వాళ్ళకి ఏదైనా చూపించగలిగితే, ఒక సస్టైనబుల్ ఇన్కమ్ వాళ్ళకు ఈ డబ్బుల వల్ల రాగలిగితే వీళ్ళు అదే గ్రామాలలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి వాళ్ళకు రాగలిగితే అప్పుడు వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా పూర్తిగా మారుతాయి అనే ఉద్దేశంతోనే డబ్బులు ఇవ్వడమే కాకుండా చేయూత ద్వారా 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం అదే అక్కకే 4 ఏళ్ల పాటు వరుసగా ఇవ్వడమే కాకుండా 75,000 రూపాయలు చేతిలో పెట్టడమే కాకుండా ఆ డబ్బును సరైన పద్ధతిలో ఉపయోగపెట్టుకోగలిగితే వాళ్ళ ఆదాయాలు పెరిగే మార్గాలు ఏదైనా చూపించగలిగితే వాళ్ళ జీవితాలు నిలబడతాయి అనే ఉద్దేశంతో చేయి పట్టుకుని నడిపించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ గ్రామాలలో పెట్టిన ఈ రైతు భరోసా కేంద్రాలు టోటల్గా కూడా రైతులకు వ్యవసాయం పరంగానే కాకుండా రైతులకు ఈ పశువులకు సంబంధించిన అంశాలలో కూడా రైతులకు, అక్క చెల్లెమ్మలకు చేయి బట్టి నడిపించే కార్యక్రమం దగ్గరుండి రైతు భరోసా కేంద్రాలు కూడా చేస్తాయి. ఈ రైతు భరోసా కేంద్రాలలోనే ఏ రకంగా అయితే రైతులు పంటలకు సంబంధించిన పెస్టిసైడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, యూరియా ఫర్టిలైజర్స్ కానీ, ఈ విత్తనాలు కానీ, ఏ రకంగా మందులు కానీ ఇవన్నీ ఏ రకంగా అయితే కొనుగోలు చేసే వెసులుబాటు ఏ రకంగా ఉంటాయో అదే మాదిరిగానే పశువులకు సంబంధించిన మంచి చెడ్డలు కూడా చూసే బాధ్యత కూడా ఈ ఆర్బీకేల పరిధిలో పెడతా ఉన్నాం. ఆర్బీకే పరిధిలోనే సమతుల్యమైన దానా సప్లై కూడా అందుబాటులోకి కూడా తీసుకొస్తారు. కావాలనుకున్న వాళ్ళు టోటల్ మిక్స్డ్ రేషన్ కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. ఆర్బీకే పరిధిలో ఎవరికైనా కావాలంటే అది కూడా తీసుకోవచ్చు. అది కూడా సరఫరా కూడా ఆర్బీకే పరిధిలో కూడా చేస్తారు. ఆర్బీకే పరిధిలోనే వైఎస్ఆర్ సన్నజీవుల నష్టపరిహార పథకంతో ఇన్సూరెన్స్ కూడా ఏదైనా సన్నజీవి ఏదైనా ఇప్పుడు కొనుగోలు చేసింది ఏదైనా పొరపాటున ఏదైనా చనిపోతే వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్లు కూడా కవర్ అయ్యేట్టుగా
ఆ వైఎస్ఆర్ సన్నజీవుల నష్టపరిహార పథకంతో ఇన్సూరెన్స్ను కూడా ఆర్బీకే పరిధిలోకి అది కూడా అనుసంధానం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరికి కూడా నష్టం జరగకోకుండా